గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన వ్యాధి ఎడ్యుకేషన్ తెలుగు భారతి 1 పుస్తకములోని గుణింతపు గుర్తులను వాటితో వచ్చే పదాలను గురించి పరిచయం చేసుకుందాం. తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, వటసుడి, వటసుడి దీర్ఘము, యత్వము, ఏత్వము, ఐత్వము, ఉత్వము, ఊత్వము, ఔత్వము, సున్న విసర్గ. ఈ గుణింతపు గుర్తులన్నీ కూడా అక్షరమాలలోని అచ్చులతో వస్తాయి. అచ్చులు అంటే మొన్న పరిచయం చేసుకున్నాం కదా. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, అమ్మ. వీటితో ఏర్పడేవి తలకట్టు నుంచి విసర్గ వరకు ఉండేవి గుణింతపు గుర్తులు అన్నమాట. ఈ గుణింతపు గుర్తులతో తలకట్టుతో వచ్చే పదాలు: అరక, గద, పడవ, తల, ఈగ, తబల, గంట, నడక, అల, కల, నల, వల, హరి, అరక, తరక, పరక, మరక, ఆడ, కడ, గడ, జడ, దడ, వడ, అర, ఇల, ఎర, బర, జర, మర. గంట, గణగణ, అల, గలగల, చకచక, నడక, గద, తలతల. దీర్ఘంతో వచ్చే పదాలు: జామ, తాత, పాప, చాప, వాన, బాట, కాక, పాక, వాక, తాత, మూత, పాత, మాత, రాత, వాత, కారం, గారం, దారం, పాఠం, వారం, సారం, భాగం, ఇలాంటివి అన్నమాట. ఇంకా కూడా ఉన్నాయి: కారం, గారం, ఊయల పాట పాడ, శారద ఆట ఆడ, ఆనందాన పాపలు, ఆకాశాన తారలు. గుడితో వచ్చే పదాలు: రవి, కవి, రాణి, బండి, జింక, ఒకటి, తావి, బావి, మావి, రావి, గది, నది, పది, మది, కరి, తరి, దరి, పరి, మరి, వరి, సల, హరి, చెడి. కితకిత, కిలకిల, చిటచిట, విలవిల, మిలమిల, గిలగిల. ఇది మా బడి. గుడి దీర్ఘంతో వచ్చే పదాలు: చీమ, వీణ, పీత, బీర, పీట, నీడ, కీల, చీల, నీల, లీల, శీల, కీర, జీర, మీర, గీత, పీత, సీత. వీణ, తీయని, జీడి, బీర, తీగ, పాట, మామిడి, మాట. చిటపట,
చినుకులు రాలాయి. ఈ తలకట్టు దీర్ఘము, గుడి దీర్ఘముతోని పదాలను ఈ వీడియోలో పరిచయం చేసుకుందాం. ఓకేనా పిల్లలు?